స్కూల్లో దుకాణాలు షురు. ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణలో చూసుకున్నా, ఏపీలో చూసుకున్నా, ఎక్కడే చూసుకున్నా కానీ ఇప్పుడు స్కూళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయి. నేను స్కూల్లో దుకాణాలని ఎందుకంటున్నానంటే, బుక్కులు వీళ్ళే అమ్ముతారు, స్కూళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు వీళ్ళే అమ్ముతారు, బెల్ట్లు వీళ్ళే అమ్ముతారు, పెన్నుల కాడ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళే అమ్ముతారు. అంటే ఈరోజు స్కూళ్ళు ఎలా తయారయ్యాయంటే, ఫీజు విషయానికి చూసుకున్నట్టయితే చిన్న పిల్లలకు కూడా వాడు ఎల్కేజీ యూకేజీ వాడికే ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంటే వాడు 10వ తరగతి వచ్చే వరకు ఒక నిరుపేద వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అంటే చాలా కష్టం. బట్ ఈరోజు ఉన్నటువంటి సమాజం ఎలా ఉందంటే, అంటే ప్రైవేట్ స్కూల్లో ఏదో గొప్పగా చెప్తారన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరీ స్కూల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు కదా, మన పిల్లలు ఎదిగితే ఏమవుతుంది అన్న ఉద్దేశంతో చదివిపిస్తున్నారు. బట్ పేదవాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఒక భారంగా మారింది. అంటే వీళ్ళు వ్యాపారాలు ఎలా చేస్తున్నారంటే, వీళ్ళే స్కూల్లో అమ్మేటువంటి పుస్తకాలు వీళ్ళే. ఇన్ని రోజులు ఏంటంటే డైరెక్ట్ స్కూల్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు ఆ షాపులను తీసుకెళ్ళి బయట పెట్టిర్రు. అక్కడ ఉండే షాపు కూడా వీళ్ళోళ్ళే, బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఆ బుక్స్, ఏంటిది బెల్టు, టై, తర్వాత డ్రెస్సులు, ఆఖరికి కాస్త డ్రాయర్లు కూడా వీళ్ళే అమ్ముతారు. అందులో కూడా పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఒక దండ. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోకి పంపించాలి అనేటువంటి నియమాన్ని తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో టీచింగ్ చేసే వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అంటే వాళ్ళ పిల్లల్నే వాళ్ళు చదివించడానికి ఇష్టపడట్లేదు. అంటే వాళ్ళు చెప్పే విద్య బాగాలేదా? అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదా? అంటే ఇప్పుడు వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన తర్వాతనే వీళ్ళు ఎంతో కష్టపడి చదివి క్వాలిఫై అయ్యారు. అదే ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం చదివిన వాళ్ళతో చెప్పిస్తున్నారు. అంటే వీళ్ళకు పూర్తిగా చదువు అంటే ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై కాని వాళ్ళకు తేడా ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు తక్కువ చదివిన వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ శాలరీలు చాలా తక్కువ పే చేస్తారు. సో అందుకనే వాళ్ళు తక్కువ చదివిన వాళ్ళని తీసుకొని వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి కాడికి మీ పిల్లలను పంపిస్తున్నారు. మీరు ఎందుకు అవగాహన సదస్సులు కల్పించట్లేదు? అంటే అవగాహన సదస్సులు అనేవి కొంతవరకు మాత్రమే కల్పిస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువ ప్రమోషన్ చేయడం ద్వారా, అంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రాపర్ టెక్నాలజీ లేదు. అప్పుడు అంటే సరైన సదుపాయాలు లేనప్పుడే ఎంతో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలామంది గవర్నమెంట్ స్కూల్లోకి పంపించడానికి ఇష్టపడట్లేదు. దీనికి గల కారణం ఏంటిది? అసలు ఏం జరుగుతుంది? అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో విద్య బాగాలేదా? బాగుంటే మరి గవర్నమెంట్ స్కూళ్ళకి ఎందుకు పంపించట్లేదు? అంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఉన్నటువంటి అపోహ అనేది పోవాలి. జనాల్లో అవేర్నెస్ అనేది కల్పించాలి. అంటే ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించాలి అన్నటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ తప్పకుండా తీసుకుంటే ఇది ఒక గొప్ప మార్పు అనేది మనం తీసుకురావడానికి సాధ్యమవుతుంది. తప్పకుండా దీనికోసం అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.